లలిత అమ్మవారి యొక్క కవచమంత్రం దాన్ని వినాలి. సంకల్పం చేసుకున్న తర్వాత అవసరమైతే 4-5 సార్లు రిపీట్ చేద్దాము, అది మీరు వినడానికి. అది ఈరోజు మొదలు. ఇలానే రేపటి నుంచి ఉంటూనే ఉంటుంది. అంటే మిగతా ఏదైనా ఉన్నా కానీ ఈ లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం చేసేది ప్రతిరోజు ఒక పాటుగా ఉంటూనే ఉంటుంది. ఆ విధంగా పాల్గొన్న వాళ్ళకి తప్పకుండా మంచి జరగడానికి అన్నమాట. దీన్ని ఉపయోగించుకోండి అందరూ. వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడేట్టుగా తెలియజేయండి. ఆ తెలియజేయడం అనేది లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయించడం, అది తెలియజేయటం. ఇంకా నేనైతే చాలా నిబద్ధతగా ఒక లక్ష్యంగా అన్నీ ఎలా చేస్తున్నానో అంతకంటే ఎక్కువ నిబద్ధతగా లక్ష్యంగా ఈరోజు ఇది మొదలుపెట్టాను.